ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సదా శ్రీమతంపై నడవాలి. ఇదే శ్రేష్టమైన పురుషార్థం. శ్రీమతంపై నడవటం ద్వారా ఆత్మదీపం వెలుగుతుంది. ప్రశ్న: పూర్తి పురుషార్థం ఎవరు చేయగలరు? ఉన్నతమైన పురుషార్థం ఏది? జవాబు: ఎవరు పూర్తి అటెన్షన్ లేక బుద్ధి యోగం ఒకరితోనే ఉంటుందో వారు పూర్తి పురుషార్థం చేయగలరు. అన్నిటికంటే ఉన్నతమైన పురుషార్థం తండ్రిపై పూర్తి బలి అవటం. బలి అయ్యే పిల్లలు తండ్రికి చాలా ప్రియమనిపిస్తారు. రెండో ప్రశ్న: సత్యమైన దీపావళి జరుపుకునేందుకు అనంతమైన తండ్రి ఎటువంటి సలహానిస్తారు? జవాబు: పిల్లలు అనంతమైన పవిత్రతను ధారణ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ అనంతమైన పవిత్రంగా అవుతారో, ఇటువంటి పురుషార్థం చేస్తారో, అప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యంలోకి వెళ్ళగలరు. అనగా సత్యమైన దీపావళి లేక రాజ్య పట్టాభిషేకం జరుపుకోగలరు. ఓం శాంతి. పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? నడుస్తూ తిరుగుతూ లేదా ఇక్కడ కూర్చుని జన్మాంతరాలుగా తలపై ఏదైతే పాపం ఉందో ఆ పాపాన్ని స్మృతి యాత్రతో వినాశనం చేసుకుంటున్నారు. మనం ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో అంతగా పాపాలు నశించిపోతాయి అని ఆత్మకు తెలుసు. తండ్రి అయితే మంచి రీతిగా అర్థం చేయించారు. భలే, ఇక్కడ కూర్చుని ఉన్న ఎవరైతే శ్రీమతంపై నడుస్తారో వారికైతే తండ్రి సలహా మంచిగానే అనిపిస్తుంది. అనంతమైన పవిత్రంగా అవ్వాలి అని అనంతమైన తండ్రి సలహా లభిస్తుంది. ఇక్కడకు మీరు అనంతమైన పవిత్రంగా అయ్యేందుకు వచ్చారు కనుక స్మృతి యాత్రతోనే పవిత్రంగా అవుతారు. కొందరైతే బొత్తిగా స్మృతి చేయలేరు. మరికొందరు తమ స్మృతి యాత్రతోనే తమ పాపాలు కట్ అవుతున్నాయి అనగా తమ కళ్యాణం చేసుకుంటున్నట్లుగా భావిస్తారు. బయట వారికి ఈ విషయాలు తెలియవు. మీకు మాత్రమే తండ్రి దొరికారు. మీరు తండ్రి వద్దే ఉంటారు. ఇప్పుడు మేము ఈశ్వర్య సంతానంగా అయ్యామని, ముందు అసురీ సంతానంగా ఉండేవారమని తెలిసింది. ఇప్పుడు మనం సాంగత్యం ఈశ్వర్య సంతానంతో ఉంది. మంచి సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుంది అని గాయనం కూడా ఉంది కదా. మనం ఈశ్వర్య సంతానం కనుక మనం ఈశ్వరుని మతంపైనే నడవాలి, మన్మతంపై కాదు అని పిల్లలు గడియకు మర్చిపోతారు. మన్మతం అని మనుష్య మతాన్ని అంటారు. మనుష్య మతం అసురి మతంగానే ఉంటుంది. ఏ పిల్లలైతే తమ కళ్యాణం కావాలనుకుంటారో వారు సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రిని చాలా బాగా స్మృతి చేస్తూ ఉంటారు. సతో ప్రధానానికి మహిమ కూడా ఉంది. మనము సుఖధామానికి నెంబర్ వారి అధిపతులుగా అవుతామని తెలుసు. ఎంతెంత శ్రీమతంపై నడుస్తామో అంత ఉన్నత పదవి పొందుతాము. ఎంతగా తమ మతంపై నడుస్తామో అంత పదభ్రష్టులైపోతాము. తమ కళ్యాణం చేసుకునేందుకు తండ్రి డైరెక్షన్ అయితే లభిస్తూనే ఉంటుంది. ఎవరు ఎంతగా స్మృతి చేస్తే వారి పాపాలు కూడా అంతగా నశిస్తాయి. ఇది కూడా పురుషార్థమే అని తండ్రి అర్థం చేయించారు. స్మృతి యాత్ర చేయకుండా పవిత్రంగా అవ్వలేరు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ ఇదే చింత ఉండాలి. పిల్లలైన మీకు ఎన్ని సంవత్సరాల నుండి శిక్షణ లభించింది? అయినా మేము చాలా దూరంగానే ఉన్నామని భావిస్తారు. ఇంతగా తండ్రిని స్మృతి చేయలేరు. సతో ప్రధానంగా అయ్యేందుకు చాలా టైం పడుతుంది. మధ్యలో శరీరం వదిలేస్తే కల్పాంతరాలకు పదవి తక్కువైపోతుంది. ఈశ్వరునికి చెందిన వారిగా అయ్యారు అంటే వారి నుండి పూర్తి వారసత్వం తీసుకునే పురుషార్థం చేయాలి. బుద్ధి ఒకవైపే ఉండాలి. మీకు శ్రీమతం లభిస్తుంది. వారు ఉన్నతమైన భగవంతుడు. వారి మతం అనుసారంగా నడవకపోతే చాలా మోసపోతారు. నడుస్తారా నడవరా అదైతే మీకే తెలియాలి. శివబాబాకు తెలియాలి. మీచే పురుషార్థం చేయించేవారు ఆ శివబాబా. దేహదారులందరూ
పురుషార్థం చేస్తారు. ఇతడు కూడా దేహదారియే. ఇతనిచ్చే పురుషార్థం చేయిస్తారు. పురుషార్థం చేయాల్సింది పిల్లలే. అసలైన విషయం పతితులను పావనంగా చేయటం. ప్రపంచంలో పావనంగా చాలామంది ఉంటారు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. సన్యాసులైతే ఒక్క జన్మకు పావనంగా అవుతారు. ఈ జన్మలో పావనంగా ఉండే బాల బ్రహ్మచారులు కూడా చాలామంది ఉన్నారు. వారెవ్వరూ ప్రపంచానికి పవిత్రత సహాయాన్ని ఇవ్వలేరు. శ్రీమతంపై పావనంగా అయ్యి ప్రపంచాన్ని పావనంగా చేసినప్పుడే సహాయం జరుగుతుంది. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది. జన్మ జన్మాంతరాలుగా మీరు అసురీ మతాన్ని అనుసరించారు. ఇప్పుడు సుఖధామం స్థాపన అవుతోందని మీకు తెలుసు. మనము శ్రీమతంపై ఎంతగా పురుషార్థం చేస్తామో అంత ఉన్నత పదవి పొందుతాము. ఇది బ్రహ్మమతం కాదు. ఇతడు పురుషార్థి. ఇతడి పురుషార్థం తప్పకుండా ఇంత ఉన్నతంగా ఉంది కనుకనే లక్ష్మీనారాయణుగా అవుతారు. అయితే పిల్లలు ఇది ఫాలో చేయాలి. శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది, మన్మతంపై కాదు. తమ ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపావళి వస్తోంది. సత్యుగంలో దీపావళి ఉండదు. కేవలం కారునేషన్ జరుగుతుంది. పోతే ఆత్మలైతే సతోప్రధానంగానే ఉంటాయి. ఇక్కడ దీపమాల ఏదైతే జరుపుతారో ఇది అసత్యమైనది. బయట దీపాలు వెలిగిస్తారు. అక్కడైతే ఇంటింటా దీపం వెలిగి ఉంటుంది. అనగా అందరి ఆత్మదీపం సతోప్రధానంగా ఉంటుంది. 21 జన్మలకు జ్ఞానం అనే నెయ్య పడుతుంది. మెల్లమెల్లగా తగ్గిపోతూ మొత్తం ప్రపంచ జ్యోతి మెల్లమెల్లగా తగ్గిపోతూ మొత్తం ప్రపంచ జ్యోతి కోడిగట్టిపోయింది. అందున విశేషించి భారతవాసులది సామాన్యమైంది. ఇప్పుడు అందరూ పాపాత్ములుగా ఉన్నారు. ఇది అందరి అంతిమ సమయం. అందరూ లెక్కాచారం సమాప్తం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతమైన పదవి పొందే పురుషార్థం చేయాలి. శ్రీమతంపై నడుస్తూనే పొందుతారు. రావణ రాజ్యంలో అయితే శివబాబా ఆజ్ఞను చాలా ఉల్లంఘించారు. ఇప్పుడు కూడా వారి ఆజ్ఞపై నడవకపోతే చాలా మోసపోతారు. వచ్చి మిమ్మల్ని పావనంగా చెయ్యండి అని వారిని పిలిచారు. కనుక ఇప్పుడు తమ కళ్యాణం చేసుకునేందుకు శివబాబా శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. లేకుంటే చాలా అకల్యాణం అవుతుంది. శివబాబా స్మృతి లేకుండా మనం సంపూర్ణ పావనంగా అవ్వలేమని కూడా మధురమైన పిల్లలకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీకు ఎందుకు జ్ఞానధారణ అవ్వటం లేదు? బంగారు పాత్రలోనే ధారణ అవుతుంది. కొత్త పిల్లలు ఎంత సర్వీసబుల్గా అవుతారు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కొత్త పిల్లలు ఎంతగా స్మృతి యాత్రలో ఉంటారో అంతగా పాత పిల్లలు ఉండరు. చాలామంది మంచి శివబాబా గారాబు పిల్లలు వస్తారు. వారు ఎంత సర్వీస్ చేస్తారు. ఎలాగైతే శివబాబా చివరి ఆత్మను త్యాగం చేసేసారు. త్యాగం చేయటంతో మళ్ళీ సర్వీస్ కూడా ఎంత చేస్తారు. తండ్రికి సహాయం చేస్తూనే స్మృతి యాత్రలో ఉండటంతో ఎంత ప్రియంగా మధురంగా అనిపిస్తారు. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. వచ్చి నన్ను పావనంగా చేయండి అని పిలిచారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తూ ఉండండి. దేహ సంబంధాలన్నీ త్యాగం చేయాల్సి వస్తుంది. ఒక్క తండ్రి స్మృతి తప్ప బంధుమిత్రులు మొదలైన వారెవ్వరూ గుర్తుండరాదు. అక్కడే ఉన్నత పదవి పొందగలరు. స్మృతి చేయకుంటే ఉన్నత పదవిని పొందలేరు. ఇది బాప్దాదా కూడా అర్థం చేసుకోగలరు. పిల్లలైన మీకు కూడా తెలుసు. కొత్త వారు వస్తారు. రోజుకు సంస్కరింపబడినామని అర్థం చేసుకుంటారు. శ్రీమతంపై నడుస్తూనే బాగుపడతారు. క్రోధంపై కూడా పురుషార్థం చేస్తూ గెలుపు పొందుతారు. అయితే తండ్రి కూడా అర్థం చేయిస్తారు. చెడును తీసేస్తూ ఉండండి. క్రోధం కూడా చాలా చెడ్డది. తమను లోపల కాల్చేస్తుంది. ఇతరులను కూడా కాలుస్తుంది. దానిని కూడా తీసేయాలి. పిల్లలు తండ్రి శ్రీమతంపై నడవకపోతే పదవి తక్కువైపోతుంది. జన్మాంతరాల కల్పాంతరాలకు నష్టం కలుగుతుంది. అది దేహ సంబంధమైన చదువు. ఇది ఆత్మీక చదువు. దీనిని ఆత్మీక తండ్రి చదివిస్తారని పిల్లలైన మీకు తెలుసు. అన్ని విధాల సంభాలన కూడా జరుగుతూ ఉంటుంది. ఏ వికారి ఇక్కడ మధుబన్లోకి రాలేరు. జబ్బు మొదలైనవి వచ్చినప్పుడు వికారి బంధుమిత్రులు వచ్చినా అది మంచిది కాదు. మనం ఇష్టపడరాదు. లేకుంటే అంతకాలంలో ఆ బంధుమిత్రులే గుర్తుకొస్తారు. వారు ఉన్నత పదవిని పొందలేరు.
తండ్రి అయితే ఎవరు గుర్తు రాకుండా పురుషార్థం చేయిస్తారు. మేము జబ్బు పడ్డాము కాబట్టి బంధుమిత్రులు మొదలైన వారు చూసేందుకు వస్తారని కాదు. వారిని పిలవటం నియమం కాదు. నియమానుసారంగా నడుస్తేనే సద్గతి కలుగుతుంది. లేకుంటే ఊరికే స్వయానికి నష్టం కలుగజేసుకుంటారు. కానీ ఇది తమోప్రధాన బుద్ధి అర్థం చేసుకోదు. ఈశ్వరుడు సలహా ఇచ్చినా బాగుపడ్రు. చాలా అప్రమత్తంగా నడవలసి ఉంటుంది. ఇది పవిత్రాతి పవిత్రమైన స్థానం. ఇక్కడ పతితులు నిలవలేరు. బంధుమిత్రులు మొదలైన వారు గుర్తొచ్చారంటే మరణించే సమయంలో తప్పకుండా వారు గుర్తొస్తారు. దేహాభిమానంలోకి రావటంతో తామను తామే నష్టపరుచుకుంటారు. శిక్షలకు నిమిత్తమవుతారు. శ్రీమతంపై నడవకపోతే చాలా దుర్గతి కలుగుతుంది. సేవకు తగిన వారిగా అవ్వలేరు. ఎంత తల బాదుకున్నా సేవకు యోగ్యులుగా అవ్వలేరు. ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతి బుద్ధి కల వారిగా అయిపోతారు. పైకి ఎక్కేందుకు బదులు క్రింద పడిపోతారు. పిల్లలు ఆజ్ఞాకారులుగా అవ్వాలి అని తండ్రి చెప్తారు. లేకపోతే పదభ్రష్టులైపోతారు. లౌకిక తండ్రికి కూడా 4-5 పిల్లలుంటారు. కానీ వారిలో ఆజ్ఞాకారులైన పిల్లలే ప్రియమనిపిస్తారు. ఎవరైతే ఆజ్ఞాకారులు కాదో వారైతే దుఃఖంనే ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు 2 తండ్రులు చాలా గొప్పవారు లభించారు. వారి ఆజ్ఞను తిరస్కరించరాదు. తిరస్కరిస్తే జన్మ జన్మాంతరాలకు కల్పకల్పాంతరాలకు చాలా తక్కువ పదవి పొందుతారు. పురుషార్థం ఎలా చేయాలి అంటే అంతిమంలో ఒక్క శివబాబాయే గుర్తుకు రావాలి. తండ్రి చెప్తారు, ప్రతి ఒక్కరూ ఏం పురుషార్థం చేస్తారో నేను తెలుసుకోగలను. కొందరు చాలా కొద్దిగా స్మృతి చేస్తారు. మిగిలిన వారు తమ బంధుమిత్రుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారు అంత సంతోషంగా ఉండలేరు. ఉన్నత పదవి పొందలేరు. మీకైతే రోజు సద్గురువారమే. బృహస్పతి వారం నాడు కాలేజీలో చేరతారు. అది శారీర సంబంధమైన విద్య. ఇదైతే ఆత్మిక విద్య. శివబాబా మన తండ్రి, టీచర్, సద్గురు అని మీకు తెలుసు కనుక వారి డైరెక్షన్ అనుసారం నడవాలి. అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారికి లోపల చాలా సంతోషం ఉంటుంది. అడగనే వద్దు. సంతోషం ఉంటే ఇతరులు కూడా సంతోషపరిచే పురుషార్థం చేస్తారు. అమ్మాయిలు రాత్రి పగలు ఎంత శ్రమ చేస్తూ ఉంటారో చూడండి. ఎందుకంటే ఇది వండర్ఫుల్ జ్ఞానం కదా. చాలామంది పిల్లలు తెలివి తక్కువతనంతో ఎంత నష్టపోతారు. బాప్దాదాకు చాలేస్తుంది. దేహాభిమానంలోకి వచ్చి లోపల చాలా మండిపోతూ ఉంటారు. క్రోధం వచ్చినప్పుడు మనుషులు రాగి వలె ఎర్రగా అయిపోతారు. క్రోధం మనుషులు కాల్చేస్తుంది. కామం నల్లగా తయారు చేస్తుంది. లోభం మోహంలో అంతగా కాలరు. క్రోధంలో కాలిపోతారు. క్రోధభూతం చాలా మందిలో ఉంది. ఎంత పోట్లాడతారు. పోట్లాడటంతో తమకే నష్టం కలుగజేసుకుంటారు. నిరాకారుణ్ణి, సాకారుణ్ణి ఇరువురి ఆజ్ఞను తిరస్కరిస్తారు. తండ్రి ఇటువంటి వారిని కుపుత్రులని భావిస్తారు. శ్రమ చేస్తే ఉన్నత పదవి పొందుతారు. అయితే తమ కళ్యాణం కొరకు సంబంధాలన్నీ మర్చిపోవాలి. ఒక్క తండ్రిని తప్ప ఎవరిని గుర్తు చేయరాదు. ఇంట్లో ఉంటూ సంబంధికులను చూస్తూనే శివబాబాను స్మృతి చేయాలి. మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు మీ కొత్త ఇంటిని, శాంతిధామాన్ని గుర్తు చేసుకోండి. ఇది అనంతమైన చదువు కదా. ఇందులో పిల్లలకే లాభం ఉంది అని తండ్రి శిక్షణ ఇస్తున్నారు. చాలామంది పిల్లలు తమ పద్ధతి లేని నడవడికతో ఊరికే తమకు నష్టం కలుగజేసుకుంటారు. విశ్వ మహారాజు పదవి పొందేందుకు పురుషార్థం చేస్తారు. కానీ మాయ పిల్లి చెవి కొరికేస్తుంది. జన్మించారు, మేము ఈ పదవి పొందుతామని భావిస్తారు. కానీ మాయ పిల్లి పొందనేయటం లేదని అంటారు. కనుక పదవి భ్రష్టమైపోతుంది. మాయ చాలా బలంగా దాడి చేస్తుంది. మీరు ఇక్కడకు రాజ్యం పొందేందుకు వచ్చారు. కానీ మాయ కలవరపరుస్తుంది. పాపం, ఉన్నతి పదవి పొందితే బాగుంటుంది కదా అని తండ్రికి జాలి కలుగుతుంది. నన్ను నిందింపచేసేవారిగా అవ్వకండి. సద్గురు నిందుకులు సత్యుగంలో స్థానం పొందరు. ఎవరి నింద? శివబాబాది. తండ్రిని నిందపరిచే ఇటువంటి నడత నడవరాదు. ఇందులో అహంకారం మాట లేదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు
మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తమ కళ్యాణం కొరకు దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి. వాటిపై ప్రీతి ఉంచుకోరాదు. ఈశ్వరుని మతంపైనే నడవాలి, తమ మతంపై కాదు. చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి, ఈశ్వర్య సాంగత్యంలో ఉండాలి. సెకండ్ పాయింట్, క్రోధం చాలా చెడ్డది, స్వయాన్ని కాలుస్తుంది. క్రోధానికి వశమై ఆజ్ఞను ఉల్లంఘించరాదు. సంతోషంగా ఉండాలి, అంతేకాక అందరినీ సంతోషపరిచే పురుషార్థం చేయాలి. వరదానము: స్నేహానికి బదులు స్వయాన్ని టర్న్ చేసుకుని తండ్రి సమానంగా అయ్యే సంపన్న మరియు సంపూర్ణ భవ. స్నేహానికి గుర్తు ఏమంటే, వారు స్నేహితుల బలహీనతను చూడలేరు. స్నేహితుని తప్పును తన తప్పుగా భావిస్తారు. తండ్రి ఏవైనా తన పిల్లల విషయాలు విన్నారు అంటే ఇది నా గురించే అని భావిస్తారు. తండ్రి తన పిల్లలను తన సమానం, సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలని కోరుకుంటాడు. ఈ స్నేహానికి బదులుగా స్వయాన్ని టర్న్ చేసుకోండి. భక్తులైతే ఈ తల నరికి ఇచ్చేందుకు తయారుగా ఉంటారు, కానీ మీరు ఈ శరీరానికి ఉన్న తలను కాదు, రావణుని తలను నరికి ఇచ్చేయండి. స్లోగన్: మీ ఆత్మిక వైబ్రేషన్ ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయటమే అన్నిటికంటే శ్రేష్టమైన సేవ. అచ్చా. ఓం శాంతి.